చెప్పిన వాక్యాలన్నీ కూడా, ఆయన మాటలన్నీ కూడా విన్నాడు. విని ఆయన మాటలను నమ్మాడు. ఆయన చెప్పినట్లుగా చేశాడు. అతని పేరు అబ్రహాం. అబ్రహాం దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఈ మాట ఆదికాండం 15వ అధ్యాయం 6వ వాక్యంలో కూడా రాయబడింది. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఒక మనుషుడు దేవుడు ఉన్నాడని నమ్మితే గనక దేవుడు చెప్పిన మాటలు కూడా నమ్మాలి. ఆయన చెప్పినట్లు కూడా చెయ్యాలి. ఆయన చెప్పినట్లు గైకొంటే గనక ఆ మనిషిని దేవుడు నీతిమంతుడిగా తీరుస్తాడు. దేవుడు చెప్పే మాటలు ఏంటి? ఏది మంచి, ఏది చెడు. ఒక మనిషి ఏ మార్గంలో వెళ్ళాలి, ఏ మార్గంలో వెళ్తే అతనికి మేలు కలుగుతుంది, అతను నెమ్మదిగా ఉంటాడు. ఈ విషయాలు అబ్రహాంతో కూడా చెప్పాడు. తన సొంత ప్రజలతో ఉన్నప్పుడు అతను బొమ్మల్ని చేసి రంగులు వేసి అమ్ముకునేవాడు. అయితే ఎప్పుడైతే దేవుడు ప్రత్యక్షమై అతనితో మాట్లాడా, ఈయన మాట్లాడే దేవుడు అంటే జీవం కలిగిన వాడు ఈయన సృష్టికర్త అని నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే ఆ దేవుని దగ్గర నుంచి వచ్చే జవాబులు, ఆయన మాటలు కూడా ఈయన కనిపెట్టి చూస్తే గనక మనుషుల్ని సృష్టించింది ఆయనే అని తెలుసుకున్నాడు. అందువల్ల దేవుడు అబ్రహాంకు ప్రయోజనకరమైన విషయాలన్నీ కూడా చెప్పాడు. తన సొంత ప్రజల నుంచి వచ్చేసేయి, బయటకు వచ్చి నేను చూపించే ప్రాంతానికి వెళ్తే అక్కడ నీకు ఆశీర్వాదం కలగజేస్తాను అని చెప్తే దేవుని మాటలను విని వాటిని గైకొన్నాడు. ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాటలు విని వాటిని గైకొన్నాడో ఆ తర్వాత దేవుడు చెప్పినట్లే దీవించాడు. చాలా మంది పని వాళ్ళని, చాలా ఆస్తులను ఇచ్చాడు. ఒకరోజు అతను ప్రార్థన చేస్తూ, ఎంత ఇస్తే ఏం లాభం, అన్నీ ఉన్నాయి కానీ పిల్లలు లేరు మరి ఇప్పుడు నాకు అన్నాడు. వయసు అయిపోయింది అని అంటే, వయసుతో సంబంధం ఏం లేదు, నేను నీకు పిల్లల్ని ఇస్తాను అని దేవుడు అన్నాడు. అంటే దేవుడు తన యొక్క శక్తి చేత గొప్ప కార్యాలు జరిగిస్తాడు. మనిషి ఏమనుకుంటాడంటే, నా శక్తి చేత నేను గొప్ప పనులు చేయాలనుకుంటాడు. అయితే శక్తిహీనుడైన అబ్రహాము జీవితంలో తన భార్య ముసలిదైనా, అతను ముసలుడైనా దేవుడు ఏం చేశాడంటే అతనికి కుమారుడిని ఇచ్చాడు. అంత మాత్రమే కాకుండా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఇస్కరేణుల వలె నీ పిల్లల్ని చేస్తాను, ఆకాశంలో ఉండే నక్షత్రాలు ఎలా ఉన్నాయో అలా నీ పిల్లల్ని నేను ఇస్తాను, నీకు ఇస్తాను, అలాగ చేస్తాను, నీ పిల్లల్ని సంతాన అభివృద్ధి కలగజేస్తాను. నువ్వు భయపడకు, నా సన్నిధిలో నిందారహితుడవై జీవిస్తూ ఉండు. దేవుడు ఏం చెప్పినా చేసినందువల్ల అతని కుటుంబం నిలిచింది, అతను ఆశీర్వదింపబడ్డాడు. అన్ని రకాలుగా అబ్రహాం ఆశీర్వాదం పొంది ఉన్నాడు. నా ప్రియమైన సహోదరులారా, దేవుణ్ణి నమ్మితే ఒక మనిషి నీతిమంతుడిగా తీర్చబడతాడు. ఎందుకంటే దేవుణ్ణి నమ్మినప్పుడు దేవుడు చెప్పిన మాట కూడా నమ్ముతారు. ఆయన చెప్పిన మాటలు నమ్మినప్పుడు వాటి ప్రకారం చేస్తారు.